దున్నపోతు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. హర్యానాలోని సిర్సాలో ఉంటున్న పల్వీందర్ సింగ్ అనే రైతు ఈ అన్మోల్ ని పెంచుతున్నాడు. దాని వయసు 8 ఏళ్లు, బరువు 1500 కిలోలు. ఈ దున్నపోతును 23 కోట్లు ఇస్తానన్న పల్వీందర్ సింగ్ ఎవరికీ అమ్మటం లేదు. ఉత్తరాదిన జరిగే పుష్కర్ మేళా, ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనల్లో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తూ ఉంటుంది. దీని భారీ ఆకారం ఎవరినైనా ఇట్టే కంగు తినేలా చేస్తుంది. అన్మోల్ ఎంత తిండి తింటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక మానరు. ఇది అధిక క్యాలరీలు కలిగిన ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ ని తింటుంది. దాని తిండి కోసం యజమాని రోజు 1,1500 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాడు. అంటే నెలకు దాన్ని మేపడానికి 45,000 వరకు ఖర్చవుతుంది అన్నమాట. అది ప్రతిరోజు 250 గ్రాముల బాదాం, 4 కిలోల దానిమ్మలు, 30 అరటి పండ్లు, 5 లీటర్ల పాలు, 20 గుడ్లను తింటుంది. వీటితో పాటు అది ఆయిల్ కేక్, పచ్చిగడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నల్ని కూడా తింటుంది. అన్మోల్ దున్నపోతుకు దాని యజమాని పల్వీందర్ సింగ్ రోజు స్నానం చేయిస్తూ ఉంటాడు. ఇందుకోసం బాదం నూనె, ఆవ నూనెల్ని కూడా వినియోగించటం విశేషం. ఇంత ఖరీదైన ఫుడ్ పెట్టి ఈ దున్నపోతును యజమాని ఎందుకు మేపుతున్నాడు అంటే, ఈ దున్నపోతు నెల నెల కాసుల వర్షం కురిపిస్తోంది. ఆ దున్నపోతు వీర్యాన్ని అమ్మటంతో పాటు ఇతర మార్గాల ద్వారా దాని యజమాని నెలకు 4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఒక ఏడాదికి 60 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.